ప్రణీతు, ఒకసారి రా, నీతో మాట్లాడాలి. చెప్పండి నాన్నగారు. డాక్టర్ చదువు ఎలాగో పూర్తి అయిపోయింది కాబట్టి మన ఊర్లో ఆసుపత్రికి ఉచితంగా వైద్యం చేద్దాం. మంచి ఆలోచన నాన్నగారు. నాకు ఈ ఆలోచన. అయితే ఎలాగో జాతర కోసం ఊరంతా సాటింపు వేయిస్తున్నాం. ఆ కమిటీలో ఇది కూడా మాట్లాడదాం. ఇందు మూలంగా 50 మంది ప్రజానికారికి తెలియజేయలేదు ఏమనగా, రంగారావు గారు మీరు జాతర కోసం మీటింగ్ పెట్టడం అయినది. ఏంటయ్యా సడన్ గా ఈ మీటింగ్? ఈసారి అమ్మవారు జాతర చేయించాలనుకుంటున్నాం. మీకు మాట చెప్పి పనులు మొదలు పెట్టాలని. అప్పుడే పోయినాడది పోయిన వాళ్ళ కోసమే ఆలోచించట్లేదు. ఇప్పుడు జాతర అవసరమా నాన్నగారు? ప్రణీత్ చెప్పింది నిజమే కదయ్యా. అయినా వాళ్ళు ఎప్పుడో ఊరు వదిలి వలసపోదాం అనుకునేవారు. వాళ్ళు అప్పుడే చనిపోయి ఉంటే మనకు వాళ్ళ ఆచూకీ తెలిసి ఉండేది. ఇంకా మనకు తెలియలేదంటే వాళ్ళు ఎక్కడో ఒక్కడ ఉండుంటారా. మీరు ఎక్కువగా ఆలోచించకండి, అంతా అమ్మవారి దయ. సరేనయ్యా, ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు. చెప్పడానికి ఏం లేదు, జాతర పనులు మొదలు పెడదాం. రంగస్థలాన